నీకు ఇచ్చాను ఇల్లు అంటే నువ్వు స్వాధీనం చేసుకోవటమే. అడ్డెవడున్నా నేను చూసుకుంటావా అంట. ఈరోజు ఈ నూతన సంవత్సర శుభారంభంలో మనం కూడా సేవకులుగా, విశ్వాసులుగా ఫస్ట్ దేవుని ముందుకు రావాలి. దేవునితో అనుబంధాన్ని పునర్నిర్మించుకోవాలి, పునః ప్రతిష్ఠ చేసుకోవాలి, దేవునితో సమయం స్పెండ్ చేయాలి. ఈ నూతన సంవత్సర శుభారంభంలో దేవుడు నీతో మాట్లాడతాడు, ఖచ్చితంగా మాట్లాడతాడు. ఈసారి ఆయన నిన్ను కదలమన్నట్టుగా నువ్వు విశ్వాసంతో అడుగులు వేయటానికి మొదలు పెట్టాలి. బిడ్డలారా, ఇప్పుడు మనం ఎవరికి సపోర్ట్ చేయాలి? శరీరములో ప్రాణములో ఒకడు పనిచేస్తున్నాడు, శరీర ప్రాణములను ఒకడు ఆకర్షిస్తున్నాడు, ఆత్మలో పరిశుద్ధాత్మ ప్రవేశించి ఆయన కార్యాలు ఆయన నేర్పుతున్నాడు, జరిగిస్తున్నాడు. అందుకే నువ్వు ఎవరికి ఎక్కువ సపోర్ట్ చేస్తావో, ఎవరి ఆలోచనలను తీసుకుని అడుగులేస్తానికి మక్కువ చూపుతావో ఆ పర్సన్ మిగిలిన దాన్ని ఆక్రమించుకుంటాడు. నువ్వు శరీర సంబంధంగా అడుగులేసి శత్రువుకి అవకాశం ఇస్తే వాడు బలపడి ఆత్మను కూడా లాగేసుకుంటాడు. అది ఇస్కరియోతు యూదాలో జరిగింది. నేడు కొంతమంది సేవకులు నేను ట్రైనింగ్ పొందానని ఒకడు వస్తున్నాడు, తడవకు ఒకడు వస్తున్నాడు, నేను ఫలానా వాళ్ళ దగ్గర ట్రైనింగ్ పొందాను, ఆడంతా మోసం, ఆడంతా డూపు, అసలు నేను ఒకప్పుడు తెలియక ఆ నల్లట్ట పుస్తకాన్ని నమ్మాను అంటున్నాడు ఈ ఆశోధుడు. అర్థమైందా? ఆశోధుడు వీడు శరీర సంబంధి అయి ఇస్కరియోతు యూదాలాగా యేసు పక్కనే ఉండి, యేసు రెక్కలో ఉండి, యేసు పెట్టిన రొట్టెలు తిని, యేసు మార్గంలో నడిచి, యేసు పక్క నుండి యేసుకు భజన చేసినట్టు చేసి, హృదయంలో యేసుకు స్థానం ఇవ్వకుండా భ్రష్టుడై, చివరికి 30 తులాల వెండికి 30 వెండి నాణ్యాలకు అమ్ముకున్నాడు. ఇట్లాంటి యోధాలు ఇప్పుడు మీకు యూట్యూబ్లో సమృద్ధిగా కనపడుతున్నారు. కనపడినోడి కల్లా ఒక టైటిల్ పెట్టాలి, యోధా అభినవ ఇస్కరియోతు. ఎందుకు అలా అయిపోయారు? ఒకప్పుడు వాడు యేసు భజన చేశాడు, కానీ వాడు దేహ సంబంధై, ప్రాణ సంబంధై ఆత్మను అమ్ముకున్నాడు, ఆత్మలో ఉన్న పరిశుద్ధాత్మను వెళ్ళగొట్టాడు. అట్లా కూడా జరిగిద్దా అన్న? మనలో ఉన్న ఆత్మ వెళ్ళిపోవటం కూడా జరిగిద్దా? మరి వెళ్ళిపోకపోతే మరి తలుపు ఎందుకు దడతానని అన్నాడు? లవోదికయలోనున్న సంఘపు దూతకి ఇలాగు రాయమని చెప్పి మ్యాటర్ చెప్పి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 19-20 వచనాలలో, ఇదిగో తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనాను నా స్వరము విని తలుపు తీసినెడద నేను లోపలికి వస్తానన్నాడు. ఎవరికి రాశాడు అది? సంఘ నాయకునికి, దూతకు, సంఘపు దూతకి ఇలాగు రాయము. దూతలో నుండి దేవుడు బయటికి వెళ్ళటం ఏంది? తలుపు తట్టడం ఏంది? నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేక నులివెచ్చనగా ఉన్నావు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. అక్కడ తిడతాడు, నువ్వు దిక్కుమాలిన వాడివి, దరిద్రుడివి, దిగంబరుడివి, గ్రుడ్డివాడివి అయి ఉన్నావని ఎరుగక, దౌర్భాగ్యుడు అయి ఉన్నావని ఎరుగక, నేను ధనవంతుడను ధనవృద్ధి చేసి ఉన్నానని చెప్పుకొనుచున్నావు. తెలియనివాడికి నేర్పచ్చు, తెలిసినవాడి దగ్గర నేర్చుకోవచ్చు. నీకు తెలియదు, ఒకటి చెబితే ఇనే టైపు కాదు, అటు ఇటుగానోడు అయ్యావురా నువ్వు. అందుకే నా నోట నుండి నిన్ను ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను. ఒకసారి ఉమ్మినప్పుడు మళ్ళీ ఆ ఉమ్మిని ఎప్పుడన్నా మన నోటో తీసుకున్నావా? నీ నోటోదేగా. అయినా సరే నోట నుండి బయటికి ఉమ్మితే అది అసహ్యం, నీ నోటిదైనా సరే నువ్వు తీసుకో. అలాగే నా నోట నుండి ఉమ్మేస్తాను అంటే అర్థం ఏంటో తెలుసా? మళ్ళీ నీకు చరిత్ర ఉండదురా దరిద్రుడా అని అర్థం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వేషధారణ చూపించినటువంటి అంజూరపు చెట్టు వేళ్లతో సహా ఎండిపోయింది. కారణం ఏంటో తెలుసా? మొదల వరకు ఎండిపోతే మళ్ళీ చిగుర్లు పెట్టే ఛాన్స్ ఉంది, వేళ్ళు కూడా ఎండిపోతే తిరిగి దానికి లైఫ్ లేదు. ఇక మనలో ఈ పోరాటం జరుగుతుంది నాయనలారా. మన దేహాన్ని అంటిపెట్టుకొని దాన్ని రేజ్ చేసి మన ఆత్మను కూడా దొంగిలించాలని వాడు వేటాడుతున్నాడు. పరిశుద్ధాత్మ ముందే మనల్ని హెచ్చరిస్తున్నాడు, బిడ్డలారా జాగ్రత్త, నా మాట వినండి. అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట వినిన ఎంత మేలు. బలి అర్పించుట కంటే సమీపించి మాట వినుట, నేను చెప్పింది విను, నా మాట చొప్పునన్నాడు, నేను చెప్పినట్టు చెయ్యి అని ఆయన నడవమంటాడు. ఆయన చెప్పింది చూడమంటాడు, చెప్పింది చెయ్యమంటాడు. నువ్వు ఎంతగా విధేయత చూపుతావో ఆయన అంతగా నిన్ను వశపరుచుకుంటాడు.
సంపూర్ణముగా దేవుని మాటకు విధేయత చూపుటయే ఆత్మవశులగుట అంటే. ఇక వాళ్ళ పెత్తనం ఏమి ఉండదు. ఆత్మవశులగుట అనేది పరాకాష్ట. ఓబద్యా ఏలియాతో అన్నాడు, నేను ఇక్కడ ఉంటాను, పోయి అహబుతో చెప్పు అన్నావు కదా, నేను పోయి వాటికి చెప్తాను, యెహోవా ఆత్మ నిన్నెక్కడికి కొంచుపోవునో నాకు తెలియదు. వాడు అసలే ముందే దుష్టుడు, నేను ఎట్లనో సేవ చేస్తున్నానయ్యా, మళ్ళీ వాడి కత్తి నా మీద పడేటట్టు ఎందుకు చేస్తావంటే, సరే భయపడవాగిపో, ఎట్లయినా ఈరోజు వాడిని ఎదుర్కొంటానని చెప్పి వెళ్తా. అంటే ఏలియా ఇక్కడ ఉంటానంటాడు కానీ ఉండడు. ఏమో ఆయన ఎటుకు తీసుకెళ్తాడో పరిశుద్ధాత్మ. ఫిలిప్పు సమరయలో ఉన్నాడు, అక్కడే ఉంటాడన్న గ్యారెంటీ లేదు. దేవుని ఆత్మ ఫిలిప్పుని దర్శించి, నీవు లేచి యెరూషలేము నుండి గాజాకు వెళ్ళే మార్గాన్ని కలుసుకో, నీ నడుం కట్టి బయలుదేరో. ఏలియా ఎక్కడుంటాడో ఏలియా వశంలో లేదు. పేతురు ఎక్కడుంటాడో పేతురు వశంలో లేదు. యొప్పేలో దిగాడు చర్మకారుడైన సీమోను ఇంట. దేవుని ఆత్మ మాట్లాడాడు, నువ్వు లేచి ఇటలీకి వెళ్ళి కొర్నేలి ఇంట చేరు. చూడండి ఒకసారి, ఇక వాళ్ళ ఓన్ డైరెక్షన్ ఏం లేదు. దేవుడు ఎటు చెబితే అటు పోవటమే. కొంతమందికి నేను ఈ విషయం చెబితే నచ్చదు. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త చెప్పమన్నాడు, ఈ డేట్ ఏందంటారు. ఓకే, మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనంలో సర్వ సృష్టికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త చెప్పమని చెప్పిన యేసే అపోస్తల కార్యం 16లో ఏమన్నాడు తెలుసు, ఆసియాలో వాక్యము ప్రకటింపకూడదు. ఆ తర్వాత ఇంకో చోట ఏమన్నాడు, యేసు యొక్క ఆత్మ మమ్మల్ని వెళ్ళనీయలేదు. మార్కు సువార్త 16లో నువ్వు ఉన్న, అపోస్తల 16కు నేను నడిపించబడ్డాను. మరి ఎట్లా నువ్వు నన్ను కమాండ్ చేస్తావు? నేను ఆయన వశానికి అప్పగించుకున్నాను సోదరా. నువ్వు చెప్పినట్టు నువ్వు పిలిస్తే నీ ఇష్టం వచ్చినట్టు నడవటానికి నేను లేను. ఆయన నన్ను నడిపించిన ప్రకారం నడవటానికి ఫిక్స్ అయిపోయాను. నాకు అది ఇష్టం. ఆత్మవశులమై ఉండి ఆత్మానుసారముగా సంచరించటం, ఆత్మ నడిపింపును పొందుకోవటం, ఆత్మ అనుసారంగా ప్రయాణం చేయటం. భక్తులందరినీ, ప్రవక్తల్ని మీరు చూడండి. యెహెజ్కేలు గ్రంథం 37:1, ఆత్మవశుడనై ఉండగా యెహోవా హస్తము నా మీదికి వచ్చింది, నేను ఆత్మవశుడనై ఉండగా. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయం 1వ వచనం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయములో యోహాను ఏమన్నాడు? ప్రభువు దినమందు నేను ఆత్మవశుడనై ఒక దర్శనము చూసి తిని. ఆత్మవశులు ఒక్కసారిగా నువ్వు విధేయత చూపకపోయినా దేవుని మాటకు క్రమక్రమంగా ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాట చెప్తాను. 100 మాటలు దేవుడు నీకు చెప్తే కనీసం 25 మాటలు నువ్వు నెరవేర్చడానికి ఇష్టపడితే, పోనీలే 25 మాటలు వింది సంతోషం అని ఇక మొదలు పెడతాడు నీలో పని. మళ్ళీ మాట్లాడతాడు 30 మాటలు, 35, 40, 45, 50, 55, 60, అట్లా క్రమక్రమంగా ఒకేసారి నువ్వు సంపూర్ణంగా నాకు విధేయత చూపితే సంతోషం. కానీ దేహంలో ఉన్నావు, కొంచెం పోరాటంలో ఉన్నావు. క్రమక్రమంగానైనా నా మాటకు చెవియొగ్గని ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా నా మాట వినండర్రో అని కొట్టుకుంది అదే ఆయన. నా నడిపింపులోకి రండిరా, నేను చెప్పిన మాట వినండిరా అని. ఆ మాట వెనకనే దరిద్రం తెచ్చారు ఆ ఇద్దరు. అర్థమైందా? ఇప్పుడు మనకు తెచ్చిన ఆ దరిద్రం వదిలిపోవాలంటే ఏ మాట వెనక దరిద్రం తెచ్చారో ఇప్పుడు ఆ మాట వినుటతోనే ఆ దరిద్రం పోయిద్ది. దేవునికి స్తోత్రం. ఇంక వేరేదేం లేదు. కాబట్టి ఈరోజు ఈ ప్రతిష్టారాధనలో ఏకీభవించిన మీ అందరికీ మొట్టమొదటిగా చెప్పే మాట ఏంటంటే, దైవజనులకు, విశ్వాసులకు, అందరికీ కూడా దయచేసి ఒక్కసారి మీ ఆత్మీయ జీవితాన్ని పరిశీలించుకొని, ఎన్ని చోట్ల దేవుని మాటకు తిరుగుబాటు చేసి కర్మ మూట కట్టుకున్నావో, దరిద్రం తెచ్చుకున్నావో ఒక్కసారి పరిశీలించుకొని, నీ మాట వినకయే నేను ఇటు రీతిగా అయిపోతుని, ప్రాణ సంబంధినైతిని దేవా, దేహ సంబంధినైతిని ప్రభువా, నన్ను క్షమించు. మళ్ళీ ఒక్కసారి నేను నీకు ప్రతిష్ఠ చేసుకుంటున్నాను. నా ప్రాణాత్మ దేహములను మళ్ళా పునః ప్రతిష్ఠ చేసుకుంటున్నాను. నన్ను పరిశుద్ధపరచు, నన్ను పవిత్రపరచు. నా ప్రాణమును దేహమును అంటిపెట్టుకొని పోరాడుతున్న దయ్యములను వెళ్ళగొట్టు. ఆత్మ నన్ను నీ వశపరచుకో, నీ చిత్తమునకు లోపరుచుకో. ఆత్మ నన్ను గెలు.
నన్ను గెలువు. పరిశుద్ధాత్మ, నీ ఎదుట నేను ఓడిపోవాలి తండ్రి, నీ ఎదుట నేను ఓడిపోవాలి. దేవా, నేను నిన్ను గెలవకూడదు నాయన, నువ్వే నన్ను గెలవాలి. అప్పటిదాకా యాకోబు గెలిచాడు. అందుకే ముందు నుయ్యి వెనక గొయ్యి. ఆ తర్వాత తొడగూడు వసరగొట్టి యాకోబును ఓడగొట్టి ఆశీర్వాదం ఏమి ఇచ్చాడో తెలుసా? ఓడగొట్టి నీవు గెలిచితివన్నాడు. ఎప్పుడైనా ఆలోచించారా ఆ మాట? ఓడగొట్టి గెలిచావంటమేంది చెప్పనా? దేవుని నియమంలో దేవుని ఎదుట ఓడిపోయిన వాడే గెలిచినవాడు. అర్థమైందా? దేవుని ఎదుట ఓడిపోయిన వాడే గెలిచినవాడు. దేవుణ్ణి గెలిచావంటే నువ్వు ఓడిపోయినట్టు. ఎప్పుడూ గెలవద్దు, ఆయనే నిన్ను గెలవాలి. చాలాసార్లు దేవుని పాదాలు పట్టుకొని అదే ఏడుస్తాను నేను. నన్ను గెలువు నాయన, నన్ను గెలుచుకో నాయన, నన్ను ఓడగొట్టు ప్రభువా, నాది ఏది నెరవేరొద్దు ప్రభువా. నా ఆలోచనల్లో, నా తలంపుల్లో, నా ఉద్దేశాల్లో, నా ఇచ్చల్లో, నా వాంఛల్లో, నా అభిప్రాయములో, నా అధికారంలో నేను ఓడిపోవాలి. నీ మీద నీకు విశ్వాసం ఉన్నంత వరకు దేవుని మీద పూర్తిగా విశ్వాసం ఉంచలేవు. నీ మీద నీకున్న కాన్ఫిడెన్స్, ఫెయిత్, విశ్వాసం, నమ్మిక ఎంతగా ఓడిపోతుందో అంతగా దేవుని యందలి విశ్వాసంలో వృద్ధి పొందుతావు. అది కూడా జరగాలి. ఫెయిత్ నీ మీద నీకు కాదు, అది లోకం నేర్పుతుంది. ఆత్మ విశ్వాసం ఉండాలి. పిల్లలు, దేవుడు దెయ్యం అనుకొని మీరు చదవకుండా ఉండకూడదు, చదవాలి, ఆత్మవిశ్వాసం ఉండాలి. క్లాసుల్లో ఇదొక క్లాసు. కానీ చర్చిలో ఏం బోధిస్తారు? దేవుని యందలి విశ్వాసం. లోకం నేర్పుతుంది ఆత్మవిశ్వాసం అని, కానీ క్రీస్తునందున్న వానికి దేవుడు నేర్పేది దేవుని యందలి విశ్వాసం. ఆత్మవిశ్వాసం కూడా చేయలేని పనులు దేవుని యందలి విశ్వాసం చేసింది. ఇప్పుడు చెప్పండి, ఎవరు గెలవాలి? ఎవరు ఓడిపోవాలి? ఎవరిని వశపరచుకోవాలి? అడుగు జారని అనుభవమా, ఓటమి ఎరుగని జయధ్వజమా. అడుగు జారని అనుభవమా, ఓటమి ఎరుగని జయధ్వజమా. ఏనే నీ లోకమా. ఏమండి, ఆ పాటలో నీవే నా వశమా అన్నాను. కానీ నా కోరిక ఏంటంటే నేను ఆయన వశం అయిపోవాలి. అయ్యాడు, ఆయన నా వశం అయ్యాడు. ఎందుకంటే నన్ను తన వశం చేసుకోవటానికి అయ్యాడు. ఆయన నీ వశం అయ్యాడు, నీ దగ్గరకు వచ్చాడు. నా ప్రాణేశ్వరి, నీవు నా వైపు చూడకు, నీ చూపులు నన్ను వశపరుచుకుంటున్నాయి అంటాడు పరమగీతంలో. అవునా? ఏమయ్యా, మా చూపులకు వశం అవుతావా? తండ్రి, నీకోసమే కదా ఈ రాత్రి ఇక్కడికి వచ్చింది. నన్ను ఇక్కడ పడేసి వెళతావని కన్నీళ్లు నిండిన కళ్ళతో చూస్తే అడుగు గదలలేకపోయాడు యాకోబు. తెల్లవారుచున్నది, నన్ను పోని వెళ్తావా? నన్ను ఒంటరి చేసి వెళ్తావా? నన్ను ఆశీర్వదించకుండా వెళ్తావా? ఈ పరిస్థితుల్లో నన్ను పడేసి వెళ్తావా అని ఏడుస్తూ కన్నీళ్లతో నిండిన కన్నులతో చూసి ఎట్టబోతాడండి ఏ తండ్రి అయినా. సరే చెప్పు, నీ పేరేందుకు చెప్పాను? యాకోబయ్యా. యాకోబు ఒప్పుకున్నాడు. నువ్వు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచావు. ఇక నుంచి నీ పేరు ఇశ్రాయేలు. నన్ను గెలిచావు. ఓటమిని ఒప్పుకొని పాదాలు పట్టుకొని కన్నీళ్లు విడిచి నా హృదయాన్ని గెలిచావు. యాకోబు, నీ నుంచి ఇశ్రాయేలు. ఏ వాగ్దానాలు నీకు చెప్పానో అవన్నీ నెరవేరుతాయి. అంతేకాదు, నన్ను కన్నులారా చూసే భాగ్యం కూడా నీకు లభించింది. పో. దేవుని ముందు ఓడినోడే గెలుస్తాడమ్మా. దేవుణ్ణి గెలవటానికి ట్రై చేయొద్దు. నీ చిత్తం ఓడిపోవాలి, నీ ప్రాణ సంబంధమైన మనస్సు ఓడిపోవాలి,
నీ దేహ సంబంధమైన వాంఛలు ఓడిపోవాలి. అదే భక్తులు పాడిన పాట. యేసు గొరియ పిల్లను నేను, వధకు తేబడిన గొరియ పిల్లను. యేసు గొరియ వధకు తేబడిన చనిపోతున్నాను. చనిపోతే యేసుక్రీస్తులు బ్రతుకుతున్నాను. దినదినము చనిపోతున్నాను. లోకానికి చనిపోతే క్రీస్తులో బ్రతుకుతాం. యేసుక్రీస్తులు బ్రతుకుతున్నాను. యేసు గొరియ పిల్లను నేను, వదకు తేబడిన గొరియ పిల్లను. యేసు గొరియ పిల్లను నేను, వదకు తేబడిన గొరియ పిల్లను. నా తలపై ముళ్ళు గుచ్చబడినవి, నా తలంపులు ఏడుస్తున్నవి. ఒకప్పుడు నవ్వినాయి. నా తలలో పుట్టిన తలంపులు ఒకప్పుడు పక నవ్వినాయి. ఇప్పుడు ముళ్ళు గుచ్చ. ఇప్పుడు ఏడుస్తున్నాయి. ఏం నెరవేర్చట్లను, ఏం చేయట్లను. ఎట్లా అయితే? ఎంత తాగేవాడివి, ఎంత తిరిగేవాడివి, అసలు ఎంత తిట్టేవాడివి, ఎంత తన్నేవాడివి, ఎట్లా ఊరేగేవాడివి, ఎంత నీచుడివి, ఎంత మంచిగా మారిపోయావు. ఎన్నాళ్ళు ఈ మంచి జీవితం, ఎప్పటికి నీలో మార్పు ఏంటి అయ్యి? ఒకప్పుడు నువ్వు చెడిపోయిన స్థితిలో ఉంటే అందరూ నీకు ఒంగొంగి దండాలు పెట్టారు. ఇప్పుడు నువ్వు మంచిగా నాకు ఆడోళ్ళు కూడా లెక్క చేయట్లని. ఎంతకాలం తలంపులు అవి వచ్చినప్పుడు ఏం చేస్తున్నా? ఇప్పుడు నోరు మూయవే సైతానా, ఎవరుమై గుచ్చి పెడుతున్నావు ముళ్ళు. కలవరి శిలువలో యేసు తలలో ముళ్ళు నీ తలలో పనిచేస్తున్నాయి. అప్పుడు నీ తలంపులు ఏం చేస్తున్నాయి? ఇప్పుడు నువ్వు అవి ఎంత మొత్తుకున్నా నువ్వు వినట్లేదుగా, అవి ఏడుస్తున్నాయి. ఇక ఆ పాట ఇంటికి పోయి పాడుకోండిలే. అందులో ఉన్నాయన్నీ మన దైనందిన జీవితంలో జరుగుతున్న విషయాలే. యేసు గొర్రె పిల్లలందరికీ ఇదే పరిస్థితి. ప్రభు మనల్ని గెలవాలి, మనం ఆయన్ని ఓడిపోవాలి, ఆయన వశం అవ్వాలి. అప్పుడు ఉంటుంది పరిమళం, అప్పుడు ఉంటుంది జీవితం. ఆ మెట్టులోనే మట్టి పురుగు మహానుభావుడుగా మారేది. ఆ మెట్టులోనే ఒక అల్పుడైన వాడు సమాజాన్ని శాసించగలిగే స్థాయి వచ్చేది. అప్పుడు రగిలించగలడు ఏదైనా సరే. ఆ మెట్టుకు వచ్చినప్పుడు అక్కడికి దేవాలని ఆ పిచ్చి మహారాజు పోరాటం. రారాను అంటే మనంతా కూడా ఏ వ్యవహారం అంటే చిల్లరంతా పోసి ఒక బస్తాలో 10,000 రూపాయల చిల్లర ఇంత బస్తా అయింది. అది పట్టుకొని ఊగులాడుతుంటాం. రారా వద్దు నాయన, పెద్ద మూటి తండ్రి స్తోత్రం, హల్లెలూయా బ్రో. ఇష్మాయేల్ని నీ సన్నిధిలో ఇష్మాయేల్ని మాత్రం బతకని చాలంటాడు ఈయన, ఈ పెద్ద మనిషి. ఇందాక వాగ్దానం చదివేవే, నేను నీకు సంతానాన్ని ఇస్తాను, ఆకాశ నక్షత్రాలు ఇసుక రేణువుల్లా విస్తరింపజేస్తానని చదివారుగా. ఈయన 12లోనూ 13లోనూ ఈ వాగ్దానాలు పొంది 16కు వచ్చేటప్పటికి దేవుడు చెప్పని పని ఒకటి చేసి ఇష్మాయిల్ లైన్లో తెచ్చాడు. తెస్తే 13 ఏళ్ళు మాట్లాడలేదు దేవుడు. తర్వాత దేవుడు లైన్లోకి వచ్చి దేవుడు మాట్లాడి, నిశ్చయముగా శారా నీకు కుమారుణ్ణి గంటంది, అతనికి ఇస్సాకను పేరు పెడతావు అని మొదలుపెట్టాడు చెప్దామని. ఇట్లా జరిగితే అంటే ఈయన 17వ అధ్యాయంలో నవ్వుతూ, దేవా 100 ఏండ్ల వానికి సంతానం కలుగునా, 90 ఏండ్ల శారా కనునా, నీ సన్నిధిని ఇష్మాయిలను మాత్రం బ్రతకనిమ్ము అన్నాడు. ఇస్సాకు లేకుండా ఇష్మాయిల్ ఉంటే ఏం జరిగేదండి? రక్షకుడు వచ్చేవాడు. మరి ఆ వాగ్దానం ఏమవ్వాలి? భూలోకములోని వంశములన్నీ నీ ద్వారా
ఆశీర్వదింపబడునని అతిపెద్ద వాగ్దానం చేశాడే. చూడండి, ఒరే నాయన, వంశాల మొత్తానికి నేను దీవెనగా చేద్దామని నేనంటే నా వంశం నిలబెట్టు, నా వంశం నిలబెట్టి చిల్లర కోసం అనుకుంటామే అబ్రా. అల్పమైన వాటిని ఆశించును నా హృదయం, అధికమైన మేళ్లను దాచును నీ మంచితనం. అల్పమైన వాటిని ఆశించును నా హృదయం, అధికమైన మేళ్లను దాచును నీ మంచితనం. ఏది నిన్ను కోరాలో ఎరుగదు నా వెర్రితనం, ఏది నిన్ను కోరాలో ఎరుగదు నా వెర్రితనం. ఏది నాకు కావాలో ఎంచి ఇచ్చు నీ జ్ఞానం, ఏది నాకు కావాలో ఎంచి ఇచ్చు నీ జ్ఞానం. అధికముగా చేయగలవు యేసయ్యా, నాకు చాలిన దేవుడవు నీవేనయ్యా. అధికముగా చేయగలవు యేసయ్యా, నన్ను నడిపే సారథివి నీవేనయ్యా. అడిగే వాటి కంటే ఊహించే వాటి కంటే ఆయన ఏం చేయబోద్దామంటాడు, ఈయనేం అడుగుతాడు. ఏది నిన్ను కోరాలో ఎరగదు మా అబ్రాహం వల్లే కాల, నా వల్ల ఏమైంది, నీ వల్ల ఇద్దా? ఏం అడుగుతారు దేవుణ్ణి? రోమా 8:26 అసలు మనం ప్రార్థన చేయటమే తెలియదు అన్నాడు. యుక్తముగా అంటే అర్థం ఏంటి తెలుసా? అసలు ఏది అడగాలో ఏది అడగకూడదు మీకు తెలియదు, మీరు ఏ కాడికి ఒకటే సోదాను అన్నట్టు చెప్పాడు. మరి ఎట్లా నాయన యుక్తమైన ప్రార్థన మీ వల్ల కాదు, మీరు మోకాళ్ళుని ఆత్మను రిక్వెస్ట్ చేస్తే ఆయన మీలోకి వచ్చి చేస్తాడు అసలైన ప్రార్థన. ఒప్పుకున్నారా? ఏది మనల్ని ఆయన అడగాలో తెలుసా మనకి, కానీ మనకి ఏది ఇవ్వాలో మనం చెప్పాను కదా. మార్కెట్కి పోతే దొరికిన పండు తీసుకుని టపా టపా తింటమే, అది పుచ్చిపోయిందా, పాడైపోయిందా, పనికి వచ్చిందా, ఎగబడి తింటమే. ఏదో కాయ దొరికిందని మమ్మీ తీసుకున్నానని కొరికాడు అనుకో, అమ్మ చూసినప్పుడు అది పుచ్చింది అనుకో, వీడు చూడలా, నవ్విలాడు, మొదలు పెట్టాడు, నెత్తి మీద ఒకటి వేసిద్ది, ఇచ్చాడు, పడే అది తీసుకున్నాడు వాడు, అది పుచ్చిపోయింది బాబు, అయినా పర్లేదు మా లెక్కలోని చేర్చు, ఆగురా తొందర ఏందిరా ఆగు అని వెతికి ఎంచిద్ది. పండింది, తీయగా ఉండేది, పెద్ద సైజులో ఉండేది, సరిగ్గా ఒక కాయ తింటే అటు కడుపు నిండిపోయేంత దాన్ని వెతికి ఇది తిను. ఏది నాకు కావాలో ఎంచి ఇచ్చు నీ జ్ఞానం. అమ్మ పాత్ర తీసుకుంటాడు ఆయన, నాన్న పాత్ర తీసుకుంటాడు. ఇచ్చాడు, ఆగు తొందరపడవాగా, నేను ఇస్తాను నీకు శ్రేష్టమైన, ఓపిక పట్టు. ఏనంటాడు, నీ సన్నిధిని ఇష్మాయిల్ మాత్రం బతకని అయ్యా, నువ్వు పొడిచావు కానీ పోటు. మరి ఇప్పుడా నువ్వు చెప్పింది నాకు 75 ఏళ్ళు అప్పుడు చెప్పావు, ఇప్పుడు 99కి వచ్చి నీకు ఇత్తా అంటాను. ఎన్నేళ్ళ? 24 ఏళ్ళు. ఎన్ని వద్దులే కానీ 24 సరిపోయింది, మా సారిపోయింది, ఇంక జైలే, ఇంకా జైలే. నువ్వు ఇది చేయలే అది చేయలే అన్నా సరే, అవసరమైతే ఒక మొట్టిగా వేసాను సరే, ఆయన నీకు ఏది చేయాలనుకున్నాడు అదే చేస్తాడు. ఎందుకంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. పిచ్చిగా నువ్వు 100 రెట్లు ఆశీర్వదించబడాలని కోరుకుంటాడు పిచ్చి తండ్రి. నువ్వు అడుగుతావు అల్పమైనవే, శ్రేష్టమైన వాటిని సిద్ధపరిచాడు, అందిస్తాడు. ఎంతమందికి విశ్వాసం ఉంది చెప్పు? నీ కాళ్ళ ముందు చూపు చూసి, ప్రస్తుతం నువ్వు ఫేస్ చేస్తున్న పరిస్థితులు చూసి దుఃఖపడవాకు, దిగజారిపోవాకు, ఇంతేలే అని రాజీ పడవాకు. ఉంది 2025 అయిపోయింది కదా, 2026 స్టార్ట్.
నూతనమైన మలుపులు నీ జీవితంలో, నూతన అధ్యాయం స్టార్ట్ అయింది. అది నీకు చూపించడానికే బ్రతకనిచ్చాడు నిన్ను. లేకపోతే 25లోనే క్లోజ్. 26 కూడా నీకు నాకు ఇచ్చాడంటే ఇన్నాళ్ళ నీ కన్నీటి ప్రార్థనకు జవాబు ఈ సంవత్సరంలో నీకు ఇవ్వబోతున్నాడు. ఇన్నాళ్ళ నీ నిరీక్షణ ఎదురు చూపుకి ఒక జవాబు ఈ సంవత్సరంలో నీకు ఇవ్వబోతున్నాడు. శ్రేష్టమైనది ఏవేవి దాచిపెట్టాడు అవన్నీ కూడా ఈ ఇయర్లో నీకు ఇవ్వటం మొదలు పెడుతున్నాడు ఆయన. ఎంతమందికి విశ్వాసం ఉంది? చెప్పు, గట్టిగా స్తోత్రం చెప్పు. ఎలుగెత్తి చెప్పు, ఇంకోసారి చెప్పు, నీకు ఒక స్తోత్రం. ఆయన శ్రేష్టమైన నాయన. ఏనాయన చేసి ఉన్న, ఏమండి టైం అవుతుంది కాబట్టి మీరు వింటారుగా, ఇంకెందుకులే బిడ్డలారా. ఈ విషయాలు హృదయంలో పెట్టుకోండి. ఓడిపోండి దేవుని మంద. నా చిత్తం ఓడిపోవాలి తండ్రి అని కోరుకోండి. నీ చిత్తమే నాలో గెలవాలి తండ్రి అని కోరుకోండి. మీ మీద మీ విశ్వాసం తొలగిపోవాలి. ఎంత మీ మీద మీకు విశ్వాసం పోతుందో అంతగా మీకు ఆయన యందలి విశ్వాసం ఏర్పడుతుంది. దేవునికి మహిమ. అప్పుడేం జరిగిందో తెలుసా? ఆయన యందు నువ్వు ఉంచే విశ్వాసం ఎలాంటి పనులంటే, నువ్వు ఊహలో కూడా ఊహించని కార్యాలు నువ్వు అనుభవిస్తావు. ఇప్పుడు అబ్రహాం బ్రతుకు చూడండి మీరు. ఒకవేళ ఇష్మాయిల్ని బ్రతికనిచ్చినట్టయితే వాళ్ళు మాత్రమే పోయి తండ్రివైన అబ్రహామా అనేవాళ్ళు. ఇప్పుడు ఇసాకుని ఇవ్వటం వల్ల ఇసాకులోంచి యేసై వచ్చాడు. అటు యూదులు ఇసాకు నుంచి వచ్చారు. ఇప్పుడు యూదులు తండ్రి అంటున్నారు. ఇప్పుడు యేసుక్రీస్తునందు భూలోకములోని సకల వంశములు, జాతి, కుల, మత ప్రాంతీయ భేదాలు లేకుండా నువ్వు కేరళ పోయి చూడు, మలయాళంలో వాళ్ళు హల్లెలూయా అంటుంటారు. నువ్వు తమిళనాడు పోయి చూడు, తమిళంలో వాళ్ళు హల్లెలూయా అంటుంటారు. ఎక్కడికన్నా పో, నీ తండ్రిని మహింపరుస్తూ ఉంటారు. ఎక్కడికన్నా పో, మీ నాన్నని మహింపరుస్తూ ఉంటారు, మీ నాన్నని కనపరుస్తూ ఉంటారు. వీళ్ళందరూ కలిసి ఎవరిని? తండ్రిని మహింపరుస్తారు. ఈ సకల వంశాలన్నీ కలిపి అబ్రహాం చూసి తండ్రివేన అబ్రహామా అంటారు. మీరెవరు నాయనా? మీదే వంశం నాయనా? మేము ఫలానా. మీకు తండ్రిని ఎట్లయ్యాను నాయనా? ఆయన కుమారుని యందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము కూడా కుమారులే. కాబట్టి క్రీస్తునందు మేము విశ్వాసులము, విశ్వాసాన్ని బట్టి నీకు కూడా కుమారులం. ఇప్పుడు ఎంతమంది పిల్లలు చూడండి, ఇక లెక్కేసుకోలేక ఆయన ఏం చేయాలా? జుట్టు వీక్కోవాలి. ప్రతి ఒక్కడు వచ్చి డాడీ అబ్రహాం డాడీ అంటుంటాడు. తమ్ముడు ఏం ఆశీర్వాదం అయ్యా. అవసరాన్ని తీర్చమనే నా దీనయాచన పట్టజాల పోతినిగా నీవిచ్చిన దీవెన, పట్టజాల పోతినిగా. ఈ పాట అంతా అబ్రహాంకి లింక్ అయి ఉంది. దేవునికి స్తోత్రం. అబ్రహాము సంబంధులైన విశ్వాసులందరికీ లింక్ అయి ఉంది. కాబట్టి గ్రహించి రెండు విషయాలు గుర్తించండి. ఒకటి, పునః ప్రతిష్ఠ చేసుకుంటూ దేవునితో అనుబంధాన్ని జాగ్రత్తగా మెయింటైన్ చేయండి. అది నిర్లక్ష్యం చేశారంటే మీకు తెలియకుండానే క్రమక్రమంగా తరిగిపోయి చివరికి ఆరిపోయి చివరికి సౌల్లాగా ఆత్మను కోల్పోయే ప్రమాదంలోకి వెళతారు. అది నీ పరిచర్యాన్ని అడ్డం పెడతావో, లేక నీ బిజీ షెడ్యూల్ అని అడ్డం పెడతావో, లేక నీ కుదరట్లేదని అడ్డం పెడతావో, నువ్వు ఏ సోది చెప్తావో నాకు అనవసరం. అవన్నీ నిన్నే పాడు చేస్తాయి. చివరికి ఆత్మ నిన్ను వదిలిపోయే పరిస్థితికి తీసుకెళ్తాయి అనేది మాత్రం మర్చిపోవద్దు. నంబర్ 1, ఎప్పటికప్పుడు నిన్ను నువ్వు పరిశీలించుకుంటూ నీ ఆత్మీయ జీవితాన్ని పరీక్షించుకుంటూ, ముందు నువ్వు, తర్వాత నీ సేవ. ఫస్ట్ నువ్వు ఆయనకి ఇష్టం. అందుకే నువ్వు ఆయనతో ఉండాలి, ఆయన దగ్గరే శక్తి పొందాలి, ఆ తర్వాతే పని చేయాలి. కానీ పనిని ముందు పెట్టి దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేసి దేవునితో గడపటం అనే ప్రక్రియను అశ్రద్ధ చేసిన సేవకుడు
విశ్వాసి ఎవరైనా సరే దెబ్బతింటారు, ఫలించరు. ఫలించకపోగా వాళ్ళ ఆత్మీయతలో కూడా దిగజారిపోతారు. అది తప్పు. ముందెవరు? ఆ దేవుడు, ఆయనతో ఉన్న అనుబంధం తెగకుండా చూసుకోవాలి. దాన్ని మళ్ళా ఆ కనెక్షన్ని కలుపుకోవటానికి పునః ప్రతిష్ట, మళ్ళా దేవునితో అనుబంధం. నువ్వు ఎంత పరిచర్యలకైనా విస్తరించు, ఆ అనుబంధాన్ని మాత్రం కోల్పోకూడదు. ఏ అనుబంధాన్ని? ఆయనతో ఉన్న అనుబంధాన్ని పెనవేసుకోవాలి. భక్తుడు ఏమన్నాడు? మన బంధము అనుబంధము పిడదీయగలరా ఎవరైనను, మరి ఏదైనను పిడదీయగలరా ఎవరైనను, మరి ఏదైనను. రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము అనుబంధము, మన బంధము అనుబంధము. దేవునికి మహిమ. ఇలాంటి బలహీనలు కాబట్టి దేవుడు మనకి ఏం చేస్తాడంటే, చూడు అంటాడు. చూడు, మాట్లాడు, నడువు అంటాడు. అర్థమైందా? ఈ ఒక్క మాట మళ్ళీ చదివి ఇక ప్రార్థన చేసుకొని వెళ్దాం. ఒకసారి మళ్ళీ వాగ్దానం చదవండి. ఆదికాండము 13వ అధ్యాయము 14వ వచనం. లోతు అబ్రామును విడిచిపోయిన తరువాత యెహోవా, ఇదిగో నీ కనులెత్తి నీవు ఉన్న చోటు నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టును చూడు. చూస్తే చాలా? చూడవే, చూడు 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 చూడు. మీరు కూడా చూడండి. ఎటు? దేవుడు ఎటు చూడమన్నాడు అటు. ఓకేనా? చూడు, విశ్వాసంతో చూడు. ఇప్పుడు అదంతా శత్రువుల గవిని, అది నీకు నీ సంతతికి ధారాదత్తం చేస్తాను. ఎవడు కూడా అనుకుంటున్నాడు ఇది నాదని, కానీ సర్వభూమియు నాదని ఎవడికి తెలియదు. ప్రతి ఒక్కడు ఈ ఎకరం నాది, 2 ఎకరాలు నాది, ఈ 3 ఎకరాలు నాది, 30 ఎకరాలు ఎవడిదమ్మా ఇది? సర్వభూమికి రాజైన, అది ఆ పాట మీకు తెలుసు కాబట్టి పాడాల్సిన అవసరం లేదు. సర్వభూమికి రాజు ఎవరు? ఆయన. అంటే జస్ట్ భూమినే చూడమని కాదు, మీకోసం నాకు అవసరం కాబట్టి నేనైతే అదే చూస్తాను. నేను భూమినే కాదు, దేశమును చూస్తున్నాను. అర్థమైందా? భారతావనిని చూస్తున్నాను విశ్వాసంతో. భారతావని రక్షింపబడాలి. నా ప్రజలందరూ సత్యం తెలుసుకోవాలి. వేద ఋషులు ఎవరిని గూర్చి సాక్ష్యం ఇచ్చిరో ఆ అసలు కథానాయకుణ్ణి యావత్ భారతదేశ ప్రజలందరూ తెలుసుకోవాలి. అర్థమైందా? మత గ్రంథములు ఎవరిని గూర్చి సాక్ష్యం ఇచ్చాయో ఆ రక్షకుణ్ణి అందరూ తెలుసుకోవాలి. అందుకే చూస్తాను, నేను కూడా చూస్తున్నాను. ప్రపంచ పటాన్ని ముందు పెట్టుకుని, దేశ పటాన్ని ముందు పెట్టుకొని, ప్రార్థనా బలిపీఠం కట్టిన రూమ్లో ఆ మ్యాపులు వేసి మరి విశ్వాసంతో చూస్తూ ఉన్నా. దేవుడు తన పని జరిగిస్తాడు. చూడు అంటాడు. తర్వాత ఏమన్నాడు? చూసి ఆగిపో అన్నాడా? ఇప్పుడు ముందు మనం చూద్దాం. ఇప్పుడు ఓకే, కూటాల ప్లేస్ చూద్దాం. ఓకే, చూడండి అందరూ చుట్టూ చూడండి. చూసారా చుట్టూ? వీళ్ళు కట్టలను అడ్డం కట్టారండి, లేకపోతే నీ చూపు అటు బారేది. ఏమండి, ఎంత చూడగలరా అంత చూడండి. సరే బయటికి పోతాం, ఇప్పుడైనా చూడండి. చుట్టూ తిరిగి చూసి స్తోత్రం ప్రభా అని చెప్పండి. ఓకేనా? ఇప్పుడు ఏం చేయమన్నాడు? 2వ మాట చదువు నాన్న. నీవు లేచి అంటే ఇప్పుడు మీరు లేచి, మనం లేచి ఈ దేశం యొక్క పొడవున వెడల్పున దానిలో సంచరించు అంటే నడు. విశ్వాసం అంటే ఏంటో తెలుసా? యోర్దాను పాయలైనప్పుడు దిగటం కాదు, మందసం తీసుకొని. ఆయన అంటాడు ముందు దిగవా అంటాడు. అట్లెట్లుగా తండ్రి, నీళ్ళు ఏం నది నాయన, అది దిగితే ముందు వాళ్ళు పోతారు నాయన, దిగవా నువ్వు.
దిగు. సరే నువ్వు చెప్పాగా దిగుతా. ఎప్పుడైతే యోర్దానులో వాళ్ళ గిలకల మట్టుకు అడుగు పెట్టారో తక్కువని ఆగిపోయింది ప్రవాహం. తక్కువని ఆగిపోయి యోర్దాను దారి ఇచ్చిందండి. ప్రవాహంగా వచ్చే నీళ్ళన్నీ ఆగి పక్క పొలాల గట్ల మీదగా బారాయి. వాళ్ళ కాళ్ళ మీదగా బారాల్సినవి వాళ్ళ మీదగా బారాల్సినవి పక్కకు బారాయి. వాళ్ళకి దారి వచ్చింది. ఎప్పుడు వచ్చింది? అడుగేసినప్పుడు వచ్చింది. విశ్వాసం అంటే దారి ఇస్తే అడుగు వేస్తా అంటాం కాదు, అడుగు వేయటం. అడుగు వేస్తే దారిస్తా, అది విశ్వాసం అంటే. అది ఓకేనా? అందుకే లే నువ్వు లేచి నడవ, ఇదంతా నీదే అన్నాడు. అటుపోతే కొడతారు వాళ్ళు. నాదేంది తండ్రి, అంత వాళ్ళ స్వాధీనంలో ఉంటే నీకు ఇచ్చాపో నడుపు అంటాడు. కాగితాలి అప్పుడు పోతా. కాగితాలు ఇకపోతే వాళ్ళు ఈడ్చిచ్చి కొడతా. భలే పని అండి. ఇచ్చేసాలేపో అంటాడు. నీకు ఇచ్చాను ఇల్లు అంటే నువ్వు స్వాధీనం చేసుకోవటమే. అడ్డెవడున్నా నేను చూసుకుంటావా అంటాడు ఆయన. విశ్వాసం ఏం చేసిందంటే అడుగులేసింది. అబ్రాహాము ఏం చేశాడంట? ఈ దేశం యొక్క పొడవున వెడల్పున దానిలో సంచరించుమో, నీవు చూచుచున్న ఈ దేశం అంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలము నిత్య స్వాస్థ్యముగా ఇస్తాను అన్నాడు కదా. అప్పుడు అబ్రాహాము చేశాడు, కూర్చున్న దగ్గరే కూర్చోలా, లేచి తానున్న ప్రదేశం నుండి ఇంకో చోట బలిపీఠం కట్టాడు. పోయి గుడారం వేసి ఇక తిరగటం మొదలు పెట్టాడు. అర్థమైందా? ఈరోజు ఈ నూతన సంవత్సర శుభారంభంలో మనం కూడా సేవకులుగా, విశ్వాసులుగా ఫస్ట్ దేవుని ముందుకు రావాలి. దేవునితో అనుబంధాన్ని పునర్నిర్మించుకోవాలి, పునః ప్రతిష్ఠ చేసుకోవాలి, దేవునితో సమయం స్పెండ్ చేయాలి. ఈ నూతన సంవత్సర శుభారంభంలో దేవుడు నీతో మాట్లాడతాడు, ఖచ్చితంగా మాట్లాడతాడు. ఈసారి ఆయన నిన్ను కదలమన్నట్టు ఇక నువ్వు విశ్వాసంతో అడుగులు వేయటానికి మొదలు పెట్టాలి. ఇంకొకటి చివరిగా నిన్ను అంటి పెట్టుకున్న లోతుల్ని కొంచెం పక్కకు పెట్టు. కొంచెం పక్కన పెట్టు. అప్పుడే దేవుడు నిన్ను కదిలించగలుగుతాడు. లోతుల మీద తీపితో, ఆ మమతతో నువ్వు ఊగులాడావంటే ఇక 14 అధ్యాయం ఉండదు, 15 అధ్యాయం ఉండదు, 16 ఉండదు, 17 ఉండదు, 18 ఉండదు, 19 ఏ అధ్యాయాలు ఏమి ఉండవు. ఇక ఆయనేమో అబ్రాహాం, ఈయనేమో లోతు, వీళ్ళిద్దరే మిగులుతారు. లోతు అబ్రాహామును విడిచిపోయిన తరువాత, అంటే కొన్ని విడిచిపెట్టమన్నవి ఉన్నాయి. కనీసం ఇప్పుడన్నా తెలివి తెచ్చుకొని వదిలేయి. సెంటిమెంటల్గా నిన్ను పట్టుకున్నాయో, శారీరకంగా నిన్ను పట్టుకున్నాయో, ఏ విధంగా నిన్ను పట్టుకున్నాయో వాటిని విడిచిపెట్టు. ఇంకొకటి కూడా చెప్తాను, నువ్వు విడిచిపెట్టకపోతే దేవుడేం చూస్తా ఊరుకోడు, వదిలిపోయేటట్టు చేస్తాడు. ఆడదాకా తెచ్చుకోవాలి. దేవునికి స్తోత్రం. నీ పిచ్చి వాళ్ళ పిచ్చి మొత్తం పిచ్చి వదిలిస్తాడు. ఎందుకంటే పని ఉంది నీతో మరి. ప్రభువా లోతు అంటే వదిలేనా? లోతు వదలలేని తండ్రి, పాపం తండ్రి లేని బిడ్డ నాయన, వాడు ఏమవుతాడు నాయన ప్రభువా. అట్టయితే వాడి బుద్ధి చూపిస్తాడు చూడు నీకు. వాడే రివర్స్ అయ్యేటట్టుగా నీ కళ్ళకు చూపిస్తానా కానీ చూపించాడు. లోతు బుద్ధి చూపించాడు. తండ్రి లేకుండా లోతు ఏడున్నాడు? లోతు నమ్మకస్తుడు, లోతు బహుప్రియుడు అని చెప్పని ఎంట తెచ్చుకున్నాడు. పొలంలో కొట్టుకొని వచ్చారు. మరి ఏమనాలా లోతు? పనికి మళ్ళీ ఆయన ఎవరు, నేను ఎవర్రా? తండ్రి కొడుకులురా మేము. నా తండ్రి సహోదరుడు రా, పెద్దోడురా, గౌరవపాత్రుడురా. వాళ్ళతో మీరు కొట్లాడేది ఏందిరా? మందకు మేత లేకపోతే చస్తాయి. పోనీరా పోతే ఆయన మీద నేను ఎట్లా తిరుగుబాటు చేసేది అన్నాడా? ఆయన లెక్క చేసేది ఏందిరా? మన పశువులు కావా? మనకు మేతలు అవసరం లేదా? ఎదిరించండి అవసరం అయితే అన్నాడు. రేపు చెబుతాం అయ్యగారు, రేపు చెబుతాం దూగారు. ఇది అబ్రాహాము తెలిసి కొట్లాట దాకా ఎందుకు పోయారా?
ఏమో అండి, మా మీద దాడి చేశారు, పెద్ద చిన్న కూడా గౌరవం లేకుండా. సరే హరే లోతుదా ఏంటి అన్నాడు. ఇంకేంటి లేదు, ఈ దేశం నీ ఎదుటనున్నది. నీవు తూర్పునకు పోతే పడమటికి పోతా, పడమటికి పోతే తూర్పుకు పోతా. నువ్వు ఉత్తరం పోతానంటే దక్షిణం పోతా, దక్షిణం ఉంటానంటే ఉత్తరం పోతా. నువ్వే కోరుకో. నువ్వు ఎటు పోతానంటే అటు నేను రాను. సింపుల్గా చెప్పాడు, నీతో విడిపోతా. దేవునికి స్తోత్రం. ఏం చేస్తా? నీతో విడిపోతారా బాబు? వద్దురా నాయన, నాకు వద్దు, కథం, ఇందుకోసమే నేను కూడా చూస్తున్నా అన్నట్టు మౌనం అయ్యాడు లోతు. నేను అదే చెబుతున్నా, మర్యాదగా నువ్వు వదలకపోతే వదిలిస్తాడు దేవుడు. వదిలిస్తే కొంచెం గాయం అయింది, కొంచెం నొప్పులు పుడతాయి. ఎందుకు ఈ గాయాలు? మర్యాదగా ముందే చెప్పాడు వదిలేయమని. ఏమండి, ఏ పట్టుకున్నారో కొంచెం ఆలోచించి వదిలేయండి నాన్న. దేవుడు వదిలిచ్చిందాక ఉండొద్దు, వదిలేసి చూడండి. వదిలి రా దేవుని ముందుకి, అప్పుడు చూపిస్తాడు, ఇక చూడు ఇదంతా నీదే అంటాడు. ఇంతకీ నీకేది పట్టుకుందో కూడా నీకు తెలీదు. కొంతమందికి అది కూడా తెలియచావదు. నేను అన్నీ బాగానే ఉన్నాను, ఏం పట్టుకుందో నాకు అర్థం కాదు. దేవుని ముందుకు రా. దేవుని ముందుకు వస్తే ఏబుకి ఏం పట్టుకుందో ఏబుకి అర్థమైంది, యెషయాకి అర్థమైంది, అబ్రాహాంకి అర్థమైంది, దావీదుకి అర్థమైంది. దేవుని ముందుకు వచ్చినందుకు దేవుని ముందుకు రా, నీకు కూడా అర్థమైంది. ఓకేనా? ఆ తర్వాతనే చూడగలవు దేవుని కార్యాలు. ఆ తర్వాతనే చూడగలవు. పరిశీలించుకో, నిన్ను నువ్వు పునః ప్రతిష్ఠించుకో, దేవునికి అందుబాటులోకి వెళ్ళు, విశ్వాసంతో అడుగులు వేయి. 2026 నుంచి ఇక టైం నీదే. పో, దేన్ని గురించి భయపడాల్సిన అవసరం లేదు. విశ్వాసంతో పలుకుతున్నాను, నువ్వు కూడా విశ్వాసంతో ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకో, నేను కూడా స్వతంత్రించుకుంటాను. ఆ వాగ్దానాలన్నిట మన దేవుడు ఆ నెరవేర్పును మనకు చూపునుగాక. ఆమేన్. నీవు లేచి ఇక సంచరించు. లే, ప్రజెంట్ లే.